దేవుడు అనేటువంటి వాడికి దైవ లక్షణాలు ఉంటాయి. దేవుడు అనేటువంటి వాడు ప్రాముఖ్యంగా ఉత్పత్తిచ పోషించ వినాశయాచ అని పిలుస్తారు దేవుణ్ణి. గాడ్ ఈజ్ ద జనరేటర్, గాడ్ ఈజ్ ద ఆర్గనైజర్ అండ్ గాడ్ ఈజ్ ద డిస్ట్రక్టర్. ఉత్పత్తిచ పోషించ వినాశయాచ. దేవుడు అనేవాడు సృష్టి చేసేటువంటి వాడు, సృష్టించేటువంటి వాడు అయి ఉంటాడు. సృష్టి చేసిన దాన్ని ఆయన ఏం చేయాలని ఆర్గనైజ్ చేయాలి, సృష్టి చేసిన దాన్ని ప్రిజర్వ్ చేయాలి. ఈ మస్ట్ బి ఎ ప్రిజర్వేటర్, ఐ మస్ట్ బి ఎ ఆర్గనైజర్. మూడోదిగా దేవుడు అనేటువంటి వాడు సృష్టించిన దాన్ని నాశనం చేసేటువంటి కెపాసిటీ కూడా ఆయనకు ఉండాలి. అందుని బట్టే ఉత్పత్తిచ పోషించ వినాశయాచ అన్నారు. దేవుడు అనేటువంటి ఆ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు సర్వజ్ఞాని అయి ఉంటాడు. గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్ అన్నారు. దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వవ్యాపి అన్నారు. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెన్స్, గాడ్ ఈజ్ ఓమ్ని పొటెంట్, గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్ అన్నారు. దేవుడు సర్వజ్ఞాని, సర్వ శక్తిమంతుడై ఉండాలి అని మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ యొక్క లక్షణాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుడు అనేటువంటి వాడు ఆయన ప్రేమమాడై ఉండాలి, దేవుడు అనేటువంటి వాడు పరిశుద్ధుడై ఉండాలి, దేవుడు అనేటువంటి వాడు మృత్యుంజయుడై ఉండాలి, ఆయనకి ఆది అంతం అనేటువంటిది లేకుండా ఉండాలి.